రాగి పన్నీర్ సాస్లిక్స్. రాగి పన్నీర్ సాస్లిక్స్. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రాగి పన్నీర్ సాస్లిక్స్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాగి పన్నీర్ సాస్లిక్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పన్నీర్ క్యూబ్స్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, ఉప్పు, టూత్ పిక్స్, గరం మసాలా, నూనె, కొత్తిమీర, కారం, బటర్, చాట్ మసాలా. ఓకే, రాగి పన్నీర్ సాస్లిక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. సో మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఈ చిన్న పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం సుజిత. కొద్దిగా బటర్ తీసుకుందాం. బటర్ మెల్ట్ అయ్యాక మనము ఫస్ట్ పనీర్ ఇందులో లైట్గా 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫస్ట్ పనీర్ మెల్లిగా ఫ్రై చేసుకుందాము. పనీర్ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు తర్వాత టమాటా ముక్కలు, ఇవన్నీ కూడా మనం అన్ని బటర్లో సాటే చేసుకొని పైనుంచి చక్కగా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, దేనికది సపరేట్గా సాటే చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను. దీనిలో కొద్దిగా టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్, తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 స్పూన్ ఉల్లిపాయలు, కొద్దిగా ఇది వేడెక్కింది. దీంట్లో మనం మంట తక్కువగా పెట్టుకో. బోత్ సైడ్స్ చక్కగా కాలేటట్టు బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకుందాము సుజిత. ఇప్పుడు ఈ లోపల నేను ఇక్కడ రాగి పిండిలో అన్నీ కలిపేశాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ వేసి మెల్లిగా కొద్దిగా గట్టిగా డో లాగా కలుపుకుంటాను సుజిత. ఇది డో లాగా కలుపుకునే లోపల అటు సైడ్ కూడా స్టవ్ వెలిగించి ఆయిల్ ఉన్న ప్యాన్ దాని మీద పెట్టి కొద్దిగా నెమ్మదిగా హీట్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో దీన్ని కూడా సో ఆయిల్ అందులో ఆల్రెడీ ఉంది, పోసి పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని సరే కొద్దిగా చాలా లిటిల్ వాటర్ వేసి కలుపుతాను సుజిత. ఐ వాంట్ ఏ టైట్ డో అనమాట. ఐ డోంట్ వాంట్ ఏ సాఫ్ట్ డో. ఇలాగా ఇవి చూడండి పన్నీర్ ముక్కలు ఇంకా అవ్వాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వాటిని మనం సాటే చేసుకుందాము. జస్ట్ ఇంకొక 2 నిమిషాలు సుజిత. చక్కగా బోత్ సైడ్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అయిపోయిన వెంటనే వాటిని తీసి ఒక ప్యాన్లో పక్కకు పెట్టేసుకో. దే ఆర్ రెడీ సుజిత. తీసేసే, మంట తగ్గించుకో. బటర్ కాకుండా ఉట్టి ముక్కలు తీసుకో. పనీర్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది సుజిత. ఇప్పుడు అదే బటర్లో మనం క్యాప్సికమ్ కూడా సాటే చేసుకుందాం. 2 సైడ్లు చక్కగా వేగే విధంగా డో లాగా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న డంప్లింగ్స్ లాగా చేసుకుని వాటిని డంప్లింగ్స్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ లోపల డోని కొద్దిగా పక్కన పెట్టేస్తాను. సో ఇంకొద్దిగా బటర్ తీసుకో. ఇప్పుడు దీన్ని చిన్న డో లాగా తయారు చేసుకున్నాను సుజిత. ఇలాగా దీన్ని పక్కన పెట్టి చిన్న చిన్న ఉండలు మాదిరిగా చేసుకుని ఫ్రై చేసుకుంటాను. వాటిని మనం డంప్లింగ్స్ అని కూడా అనొచ్చు. సో వాటిని అలా చేసుకుందాం. ఇప్పుడు వీటి మీద మనం కొద్దిగా లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేద్దాం. కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేయడం వలన ఏమవుతుందంటే అది
వెజిటబుల్కి పట్టి చక్కటి టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే. సో ఆల్రెడీ పన్నీర్లోనే కొద్దిగా లైట్గా సాల్టీ ఇది ఉంటుంది, సో దానికి మనం వేయక్కర్లేదు, లాస్ట్లో కలుపుతాం అది. వీటికి మాత్రం లైట్గా, అలాగే కొద్దిగా ఇప్పుడు కారం కూడా వేసాను పైనుంచి, మళ్ళీ కూడా వేస్తాను జస్ట్ ఇది వేగే టైంలో అన్నమాట. సో అటువైపు కాగితే కనుక దాని సిమ్లో పెట్టు సుజిత. చిన్న చిన్న డంప్లింగ్స్ చేసుకొని ఒక చిన్న ప్లేట్ అందుకో. సో ఇవి ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవడానికి చిన్న 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 ఉండల్లాగా చేసి పెట్టుకుంటాను అనమాట. ఇవి చూడండి ఇంకా బోత్ సైడ్స్ కూడా కొద్దిగా ఆ పచ్చి పొయ్యి మనకి చక్కగా కుక్ అయిపోవాలన్నమాట. 70-80% కుక్ అయితే చాలు, పూర్తిగా సాఫ్ట్గా కుక్ కాకూడదు. క్యాప్సికంలో ఆ లైట్ అంటే 60% 70% కుక్ అయిన క్యాప్సికంలో ఒక మంచి ఫ్రెష్ టేస్ట్ ఉంటుంది, కాబట్టి మనం దాన్ని 100% కుక్ చేసేయకూడదు అనమాట. మంట బాగా తగ్గించేసి ఇవి అయిపోతే కనుక వీటిని తీసి మనం ఇంకా టమాటా ముక్కలు మనం మళ్ళీ దానిలో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అవి తీసి వీటిలోనే ఒక పక్కకు పెట్టేసుకో. దాంట్లో ఇంకొంచెం బటర్ అయితే అవసరమైతే బటర్ వేసుకుంటే నెక్స్ట్ మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవడానికి. అన్నీ వేసేనా? అన్ని టమాటా ముక్కలు వేసేసి దీనికి సాధ్యమైనంత వరకు బంగ్లూరు టమాటాలు తీసుకుంటే కనుక టమాటా ముక్కలు పెద్దగా చక్కగా వస్తాయి. టమాటాలు బదులుగా మీరు రెడ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా వస్తుంది. ఐ హ్యావ్ టేకెన్ టొమాటో అండ్ క్యాప్సికమ్, మీరు 2 క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. ఇది మరీ మగ్గించాల్సిన అవసరం లేదు, మరీ ఎక్కువ మగ్గించద్దు, జస్ట్ లైట్గా ఒక 50% ఉడికితే చాలు మనకి. ఇది కలర్ తెలీదే? కలర్ తెలీదు ఎందుకంటే రాగి పిండి కాబట్టి ఆల్రెడీ ఒక మంచి బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది సుజిత, తీసేయచ్చు. ఇది ఆఫ్ చేసేసి ఇంకేం అవసరం లేదు, అది ఆఫ్ చేసేసి. రాగి పిండి కదా, కలర్ని బట్టి మనం వేగిందో లేదో చెప్పలేము. సో పూర్తిగా ఫ్రై అవ్వడం మనకి ఇంపార్టెంట్, పచ్చిగా ఉండడానికి వీల్లేదు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇంకేమైనా ఉందా? అయిపోతే వాటిని మనం తీసి పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ చేసుకుందాం. సో ఉప్పు, కారము, చాట్ మసాలా, ఇంకా గరం మసాలా, ఈ తర్వాత దాంతో పాటుగా మనకి టూత్ పిక్స్, ఇవి ఇంపార్టెంట్. మిగతావి మనకి వీటితోటి పని అయిపోయింది అనమాట. మెల్లిమెల్లిగా తీసేసే సుజిత. మిల్లెట్ ఫ్లవర్ ఏది యూస్ చేసినా కూడా ఆయిల్ కన్జంప్షన్ పెద్దగా ఉండదు సుజిత, చాలా లైట్, చాలా తక్కువ కన్జంప్షన్ ఉంటుంది. ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేసి ఆయిల్ దూరం పెట్టేసుకో సుజిత. ఆ ప్లేట్ కూడా ప్రెజెంటేషన్ ప్లేట్ ఇటువైపు పెట్టుకుందాం సుజిత. నౌ విల్ టేక్ ఇలా ఒక టూత్ పిక్ తీసుకుందాం. ఈ టూత్ పిక్లో మనం ఫస్ట్ ఒక గ్రీన్ అండ్ దెన్ ఆల్టర్నేటింగ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కోసం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక డంప్లింగ్ని దీనికి ఇలా పెట్టుకున్నాము. దాని తర్వాత నుంచి ఇప్పుడు దీనిపై నుంచి ఇంకొక టెక్స్చర్, ఇంకొక టేస్ట్, ఇంకొక షేప్. ఓకే. వీ హ్యావ్ వన్ మోర్. సో
దీనికి కావాలంటే మళ్ళీ కింద నుంచి మనము వీ కెన్ గో ఫర్ వన్ మోర్ టొమాటో, తర్వాత ఈ విధంగా మనము సాస్లిక్ చేసి పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, తర్వాత దాన్ని మనం ఫైనల్ డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. సో సుజిత, ఇంకొకసారి ఫస్ట్ది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ క్యాప్సికమ్ వేసుకుందాం. ఫస్ట్ క్యాప్సికము, తర్వాత రెడ్ కలర్ టొమాటో, తర్వాత మనం తయారు చేసిన ఒక డంప్లింగ్, ఈ తర్వాత మనం ఒక పనీర్ పీస్ అయ్యాక మళ్ళీ ఒక టొమాటో, మళ్ళీ క్యాప్సికమ్తో ఎండ్ చేస్తాం అన్నమాట. యా, ఇట్స్ రెడీ. ఓకే, సో వన్ మోర్ సాస్లిక్ ఈజ్ రెడీ. దాన్ని ఎక్కడ పెట్టుకుందాం. ఓకే, గుడ్. ఇవి నేను టూత్ పిక్ సైజ్తో చేశాను. మీరు కావాలనుకుంటే ఇంకా లాంగర్ స్టిక్ యూస్ చేసుకోవచ్చు. నేను యూస్ చేయడానికి ఈ సైజ్ యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మొత్తాన్ని నోట్లో పెట్టుకుని వన్ టైం తీసుకోవచ్చు అనమాట. దీనికంటే పొడుగు తీసుకున్నారనుకోండి తినేటప్పుడు ఇబ్బంది వస్తుంది. కొంచెం తీసుకున్నాక ఇంకా లోపలికి ఉంటే దాన్ని ఇటు తిప్పుకొని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. చూడ్డానికి పెద్దగా అందంగా ఉంటుంది కానీ తినడానికి కన్వీనియంట్ అని ఓన్లీ టూత్ పిక్ సైజ్ తీసుకున్నాను అనమాట. సో టీ పార్టీస్లో, కిటీ పార్టీస్లో స్నాక్స్ లాగా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అండ్ ఎవరికైనా పిల్లలకు కూడా ఇచ్చి చేయమని చెప్తే ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. అది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా కూడా ఏ తిండి పదార్థమైనా మొదట మనం తినడం అనేది కళ్ళతో జరుగుతుంది, తర్వాత ముక్కుతో, లాస్టే నోట్కి వరకు వస్తుంది. కాబట్టి ముందు కళ్ళని ఇంప్రెస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. We have one more సాస్లిక్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఏం చేద్దాము అంటే తయారైన సాస్లిక్స్ని కొద్దిగా దూరంగా ఇలా అరేంజ్ చేసుకొని వీటిని మళ్ళీ ఫైనల్గా టేస్టీ యమ్మీ మసాలాతోటి డస్ట్ చేసుకుందాం అన్నమాట. సో వీటిని కొద్దిగా దూరంగా ఈ విధంగా పెట్టుకున్నాక లైట్గా మనం పైనుంచి లైట్గా సాల్ట్ వేస్తున్నాను సుజిత. ఆల్రెడీ దేర్ ఇస్ సాల్ట్, వెరీ లైట్గా వేస్తున్నాను ఫర్ బెటర్ ఫ్లేవరింగ్ అండ్ బెటర్ టేస్ట్ కోసం. ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం మనం చిల్లీ పౌడర్, దెన్ ఇట్ ఈస్ సమ్ గరం మసాలా పౌడర్, చాలా లైట్గా వేస్తాను. తర్వాత అల్టిమేట్ చట్పటా చాట్ మసాలా. ఫైనల్గా మనకి మంచి స్మెల్ రావడానికి, టేస్ట్ రావడానికి అదే చాట్ మసాలా. సో దిస్ ఈజ్ రెడీ. మన దగ్గర ఇంకా కొంచెం పనీర్ ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి వెజిటబుల్ ఉంటే మంచిదే, లేకపోయినా పర్వాలేదు, ఉన్న దాంతో కూడా మనం చేసుకోవచ్చు. We don't want to waste that material. Yeah. Then we have సో కలర్ కాంబినేషన్స్ మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. మీకు నచ్చిన విధంగా దాన్ని మీరు అరేంజ్ చేసుకోవచ్చు. నౌ జస్ట్ కొద్దిగా రోల్ చేసామనుకో ఇలాగా ఫ్రెష్ ప్లేట్ తీసుకోవచ్చు సో దట్ వీ కెన్ మేక్ ద ప్రెజెంటేషన్ వన్స్ అగైన్. సో దే గో వెల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ కూల్ డ్రింక్తో పాటు ఇవ్వచ్చు, టీ కాఫీతో పాటు ఇవ్వచ్చు, లేదా ఇవే యాజ్ ఇట్ ఈస్గా పార్టీస్లో బిగ్ స్టార్టర్స్ మాదిరిగా ఇవ్వచ్చు. మీ క్రియేటివిటీని యూస్ చేసి మీరు ఎన్ని విధాలుగానో దీన్ని యూస్ చేసుకోవచ్చు.
సో యమ్మీ రాగి పన్నీర్ సాస్లిక్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి మీకోసం. రాగి పన్నీర్ సాస్లిక్స్ కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, పన్నీర్, గ్రీన్ క్యాప్సికమ్, టమోటాలు, బటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉల్లిపాయలు, గరం మసాలా, కొత్తిమీర, టూత్ పిక్స్, నూనె, ఉప్పు, చాట్ మసాలా. రాగి పన్నీర్ సాస్లిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ బటర్ వేసి, బటర్ కడిగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు, కారం చల్లి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో బటర్ వేసుకొని టమోటా ముక్కలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్లు రాగిపిండి, ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా వేసి కొంచెం నీళ్లు పోసి ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. మరో పక్క స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి. తర్వాత ముందుగా చేసి పక్కన పెట్టుకున్న ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి వేడైన నూనెలో వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టూత్ పిక్ తీసుకొని దానికి ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టమాటా, రాగి ఉండ, పన్నీర్, టమోటో, క్యాప్సికమ్ గుచ్చుకొని సాస్లిక్లను తయారు చేసుకోవాలి. ఆ సాస్లిక్స్ పై మరింత రుచి కోసం కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి చల్లుకుంటే రుచికరమైన రాగి పన్నీర్ సాస్లిక్స్ రెడీ.